జగన్ రెడ్డి కళ్ళు కాంపౌండ్. ఎదుటివారి కంటే నేనే పెద్ద శుద్ధపోసననే బిల్డప్లు ఇచ్చే గురువింద గింజ సామెత గురించి తెలియని వారుండరు. బహుశా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వెనకేసుకొచ్చే తలతెక్క బ్యాచ్కి ఈ పాపులర్ గురువింద గింజ సామెత తెలియకుండా ఉండదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం పాలసీపై జగన్ పరివారం చేస్తున్న విమర్శలు అచ్చం గురువింద సామెతనే గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్న సంప్రదాయ మద్యం పాలసీలను తిలోదకాలిచ్చి మద్యం అమ్మకాలంటే ఓ ప్రైవేట్ మాఫియా దందాగా ఏలిన వారికి, అలాగే వారి అనుంగులకు అది కోట్ల రూపాయలు దోచేయడానికి ఉపయోగపడే యంత్రాంగంగా మార్చేసిన జగన్ మద్యం పేరుతో కొల్లగొట్టిన ప్రభుత్వ ధనం అంతా ఇంతా కాదు. ఒక పక్క మద్యపాన నిషేధం తీసుకొస్తా అని బేరాలు పలికి ఆడవాళ్లను నమ్మించి అధికారంలోకి వచ్చి రాగానే మద్యం ధరలు చూసి మందు బాబులకు షాక్ కొట్టాలి అంటూ కొత్త డ్రామాలకు తెరతీశాడు జగన్ రెడ్డి. ఆ వంగతో మద్యం బాటిళ్ల ధరల్ని ఎవరూ ఊహించినంత రేంజ్లో పెంచేసి సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి తానే సొంత సారా వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. మద్యం తయారీ, అమ్మకాలు అనే విషయంలో ఏ ప్రభుత్వానికి నిర్దిష్టమైన పాలసీ ఉంటుంది? అమ్మకం అయినా, వేలం అయినా, లిక్కర్ తయారీ అయినా బహిరంగంగా జరగాలి. ఎక్సైజ్ శాఖ పరిధిలో అవన్నీ ప్రజలకు పారదర్శకంగా కనపడాలి. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ విషయాలన్నీ తొంగలో తొక్కేసింది. స్వయంగా తన బినామీలు, తన బంధుగణానికి చెందిన కాయిదా పడ్డ సారా కంపెనీలకు ఉదారంగా లిక్కర్ తయారీ లైసెన్సులు ఇచ్చి కోట్ల రూపాయలు బొక్కేసి పరస్పర చీకటి ఒప్పందాల్లో జగన్ దోచుకున్న ప్రజాధనం అంతా ఇంతా కాదు. దీనికి తోడు ఎప్పుడూ వినని చూడని నకిలీ మద్యం బ్రాండ్లను జనాల్లోకి తెచ్చి మద్యం ప్రియుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను హరించిన ఆ జే బ్రాండ్ను స్వయంగా ప్రభుత్వ యంత్రాంగంతో అమ్మించాడు. ఎంత దిగజారుడుతనమంటే ఈ నకిలీ మద్యం అమ్మకాల విషయంలో చివరికి స్కూల్ టీచర్లతోనూ జగన్ బ్రాండ్ను అమ్మించాడు కల్తీ జగన్. చట్టబద్ధమైన మద్యం పాలసీని తొంగలో తొక్కి మద్యం అమ్మకాలపై వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళనీయకుండా సరాసరి తన సొంత జేబులో పడేలా ఓ చీకటి యంత్రాంగాన్ని నడిపించింది నాటి జగన్ ప్రభుత్వం. ఆ క్రమంలో నాడు రోజువారీ మద్యం అమ్మకాలపై వచ్చే డబ్బు ఎక్కడికి పోతోందో తెలియదు. మద్యం బాటిళ్లను ఎంతగా అమ్ముతున్నారో తెలియదు. ఆ డబ్బు ఏమైందో తెలియదు. అంతా జగన్మాయగానే ఉండేది. అలా 5 ఏళ్ల తన పాలనలో ఓ మద్యం మాఫియా ద్వారానే వేల కోట్లు తన పర్సనల్ ఖాతాలో వేసుకున్నాడు జగన్ రెడ్డి. దేశ రాజకీయ చరిత్రలో పబ్లిక్గా నాణ్యత లేని కల్తీ మద్యం బ్రాండ్లను అధిక ధరలకు చలామణి చేసి కోట్లకు మింగేసిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహనుడే. త్వరలో వైసీపీ ప్రభుత్వం చేసిన మద్యం పాపం ఎలాగూ బయటపడకపోదు. మద్యం స్కాముల్లో ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ సురాబాండ దురంధరుడు గతాన్ని మర్చిపోయి కూటమి ప్రభుత్వం మద్యం బాటిళ్లపై కేవలం 10 రూపాయలు ధర పెంచితే దానికి జే బ్రాండ్ లిక్కర్ తాగిన కోతుల్లా గంతులేయడం నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు.